లేదా అధికార పార్టీపై సామాన్య జనం అసంతృప్తిగా ఉన్నారా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. పావని గారు, ముందుగా మీరు చెప్పండి, ఏంటి అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారిని ఎలా చూడొచ్చు? ఏదైతే ఉందో అందరికి, అంటే ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరియు జీ తెలుగు వాళ్ళకి నమస్తే. ఏదైతే ఉందో కాంగ్రెస్ నిన్నటికి 420 రోజులు అయిపోయింది. వాళ్ళు ఏంటంటే బురదలో ఉండి పక్క వాళ్ళ మీద బురద జల్లాలని చూడడం, ఆ బురద గుంటలో కూరుకపోవడము, గెలికి తన్నించుకోవడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నెతో పెట్టిన విద్య. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే సోషల్ మీడియా సాక్షిగా తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రో అదే సోషల్ మీడియా సాక్షిగా వాళ్లకు దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తున్నాయి. ఏదైతే ఉన్నదో ప్రజా పాలన బాగున్నదా, లేకపోతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన బాగున్నదా, ఫామ్ హౌస్ పాలన బాగున్నదా అని వాళ్ళు పోలు పెట్టింది చూడండి. ఎంత వ్యంగ్యంగా పెట్టిండ్రో, ఎంత వ్యంగ్యంగా పెట్టినా కూడా అదే ఫామ్ హౌస్ పాలనలో ఉన్నా కూడా రైతులకు రైతు బంధు వచ్చింది, రైతులకు రైతు బీమా వచ్చింది, రైతులకు 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులకు అడగక ముందే 24 గంటల నీళ్ళు ఇచ్చిండ్రు. కానీ ఏదైతే ప్రజా పాలన అంటున్నారో ఆ ప్రజల వద్దకు పాలన అని అధికారంలోకి వచ్చిండ్రో, మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిండ్రో, రైతులకు రైతు బంధు, రైతు భరోసా అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, అది నెగగొట్టిండ్రు. రైతు బీమా గురించి కూడా ఇప్పటి వరకు అత్తా పత్తా లేదు. ఇంకొకటి, నీళ్లు కూడా అడిగే వరకు కూడా ఇవ్వడం లేదు. 24 గంటల ఊసు లేదు, కరెంటు కూడా ఊసు లేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పడానికి నిన్నటి పోలే నిదర్శనము. ఈ పోలే కాదండి, ప్రతి ఒక్కరిని ఎక్కడికి వెళ్ళినా కూడా, రైతుల దగ్గరికి వెళ్ళినా, ప్రజల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ను వేస్ట్ గా అధికారంలోకి తీసుకొచ్చినాము, వాళ్ళ మాయ మాటలు నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినాము, నమ్మిన తర్వాత మమ్మల్ని నట్టేట ముంచుతున్నారు అని ప్రజలందరూ అనుకుంటున్నారండి. గ్రామ సభలలో చూసినాము, ఏవైతే టెంట్లు అవుతున్నాయో అవన్నీ ఊడగొడుతున్నారు. గ్రామ సభలు అని చెప్పేసి ఆ సభలకు ఎవరు కూడా ప్రజా ప్రతినిధులు హాజరు కాని పరిస్థితి, ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి హాజరు కాని పరిస్థితి. గ్రామ సభలను పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది. 420 హామీలు ఇచ్చి, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క హామీని, ఒక ఫ్రీ బస్సు మినహా ఏ హామీని కూడా నెరవేర్చని దౌర్భాగ్యపు ప్రభుత్వము పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు వాళ్ళు నిన్న. అధికార సోషల్ మీడియా వాళ్ళ హ్యాండిల్లోనే 1,80,000 పైచిలకు వాళ్ళు ఉంటారండి, ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ కూడా ఓట్లు వేసినా కూడా వాళ్ళు ముందుండేటోళ్ళు, కానీ వాళ్ళే ఇరకాటంలో పడేసుకున్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు గాని, స్థానిక సంస్థల ఎలక్షన్లు గాని, ఏ ఎలక్షన్లు గాని టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు.